చాలా మందికి ఈ దేశంలో అసలు వాళ్ళు పుట్టినటువంటి సమయం తెలియని వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు జాతకర్మ చేయించుకున్న వాళ్ళు కారు, వాళ్ళకి జాతకాలు తెలియనప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని వింటారు. బహుశः జాతకంలో వీళ్ళకి ఈ దోషం ఉండి ఉంటుందేమో అని అనుమానం ఉంటే ఓసారి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకో అంటారు. శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకోని ఎందుకంటారంటే, లోపలికి వెడుతున్నప్పుడే అపసవ్యంగా వెడతాడు. శివానుగ్రహం, శివుడు శాసిస్తాడు. అపసవ్యం నీకు ఇష్టం, వాడు నాకు అపసవ్యంగా వచ్చాడు, అవమానం నాకు, కానీ నేను దాన్ని సత్కారంగా స్వీకరిస్తున్నా, వాడి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుచేత అంటారేమో, గ్రహములకు స్వాతంత్ర్యము లేదు. చాలా మంది తెలియక శనీశ్వరుడు అంటుంటారు. శనీశ్వరుడు అన్న మాట లేదు అసలు. శనైశ్చరుడు, శనైహి చరహ. ఆయన చాలా మెల్లగా కదులుతాడు, మిగిలినటువంటి గ్రహాల్లాగా కదలడు, చాలా మందంగా కదులుతాడు. కాబట్టి మందుడు అని ఒక పేరు ఆయనకి. శనీశ్వర గ్రహం అనాలి తప్ప శనీశ్వర గ్రహం అనకూడదు. ఈశ్వరత్వము లేదు గ్రహములకు. అవి మేమీ ఫలితం ఇచ్చి తీరుతాం అనవు. పరమశక్తివంతమైనటువంటి పరమశివుడు ఎక్కడున్నాడో ఆయన శాసనానికి అవి వశవర్తులవుతాయి. అవి వశవర్తులై ఆయన చెప్పిన మాట వింటాయి. నేను ఒకప్పుడు నా జీవితంలో ప్రత్యక్షంగా చూశా. ఒక చోట ఒక ఆయన ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూశాడు. అన్నీ అద్భుతంగా చెప్పాడు. ఏడాది క్రితం మీ భార్య గారి శరీరం విడిచిపెట్టారు, మీ దురదృష్టం అన్నాడు. ఆయన అన్నాడు, నా భార్య శరీరం విడిచిపెట్టలేదన్నాడు. వెంటనే ఆ జ్యోతిష్కుడు అన్నాడు, మీ భార్య గారు శరీరం విడిచిపెట్టినంత ప్రమాదం జరిగిందా అన్నాడు. ఆయన కాసేపు ఆలోచించి జరిగిందన్నాడు. నువ్వు శివభక్తుడివా అని అడిగాడు. అవును, మేము ఇంట్లో శివారాధన చేస్తాం. శివారాధన చేయడం అలవాటుగా చాలా తరాల నుంచి మీ ఇంట్లో ఉన్న కారణం చేత యథార్థములకు శరీర పతనమైపోవలసిన నీ భార్య శరీరము పడలేదు, అంతవరకు తీసుకెళ్లి వదిలిపెట్టించేశాడు ఈశ్వరుడు. శివభక్తుడవు కనుక ఆయన అనుగ్రహము చేత గ్రహములు శాసింపబడ్డాయి, నీ భార్య బ్రతికిందన్నాడు. నేను అక్కడే ఉన్నాను. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతని జీవితంలో ఆ సమయంలో జరిగినదే అతని భార్య వెళ్ళిపోవలసిన స్థితే నాకు తెలుసు. కానీ ఆమె బ్రతికింది. ఆమె బ్రతకడం వెనకాతల ఏ మర్మం ఉన్నదో వచ్చిన జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే శివశాసనము అంత గొప్పది. అంతటి శాసకుడైన వాడు అప్రదక్షిణాన్ని అంగీకరించాడు. కానీ ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం అప్రదక్షిణాన్ని అనుగ్రహిస్తాడు. ఈ క్షేత్రమునకు ఇంకొక గొప్ప విశేషం ఉన్నది. నవగ్రహములను కవచముగా కట్టుకుని ఉంటాడు. కవచం ఎవరు కట్టుకుంటారు? యోధుడు కట్టుకుంటాడు. యోధుడి వలన కవచమునకు కీర్తి వస్తుందా, కవచము వలన యోధునకు కీర్తి వస్తుందా? అంటే ఎంత గొప్ప యోధుడు కట్టుకుంటాడు అన్న దాన్ని బట్టి కవచానికి కీర్తి వస్తుంది. నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి. అయినప్పుడు ఆయన చేతిలో అవి ఒక ఉపకరణం లాంటివి, ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి అవి. ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడు అనుకోండి, ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే, మన బుద్ధి చేత మనము తప్పించుకోలేనిది. మన దగ్గర ఎన్ని ఉపకరణములు ఉండనివ్వండి, వాటితో మనం బయటపడలేనంత పెద్ద ప్రమాదము వచ్చేస్తే దానిని ఆపద అంటారు. ధర్మరాజు గారు కృష్ణుడితో మాట్లాడుతూ భారతంలో అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభం బైలదా అని నొనగొడగూట్ప అంటాడు. ఆపద చాలా ఒక్కొక్కసారి మన బుద్ధితో తప్పించుకోలేము. అసలు అలా ఎందుకు తప్పిందో కూడా మనకు అర్థం కాదు. నాకే తెలిసి ఒక విశేషం చెప్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఎడుతున్నాడు. చీకటిగా ఉంది, అది కొంచెం డొంక ప్రదేశం. ఆయన ఏదో ఆలోచిస్తూ బయలుదేరాడు. అరే లైట్ వేయలేదని గుర్తొచ్చి లైట్ వేశాడు. తీరా లైట్ వేసిన తర్వాత చూశాడు, రోడ్డుకు అడ్డంగా నల్లత్రాసు పడుకునుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన బుద్ధి పనిచేయలేదు. అకస్మాత్తుగా బ్రేక్ తొక్కాడు, బండి అయిపోయింది. నల్లత్రాసు అటు వెళ్ళిపోకుండా ఇలా వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి పడగ విప్పింది. మోటార్ సైకిల్ మీద ఉన్నవాడు రెండు కాళ్ళు దాని మీద పెట్టడగా, ఎప్పుడైతే ఆగిందో ఎడంకాలు కింద పెట్టాడు. ఎడంకాలు కింద పెట్టి బండి ఆపాడు.
వెనక్కే వచ్చినటువంటి నల్ల త్రాచు పడగ విప్పింది. ఇంకా మోటార్ సైకిల్ ఇంజిన్ పనిచేస్తోంది కాబట్టి శబ్దం వస్తోంది. అది ఇలా ఒకసారి చూసింది, ఇలా ఒకసారి చూసింది. పాదం సిద్ధంగా ఉంది, కొట్టచ్చు. కొట్టకుండా ఎందుకో వెనక్కి తీసేసి పక్కకి వెళ్ళిపోయింది. దానికి ఏం కారణం చెప్పాలి? అది కొట్టడానికి కొట్టకపోవడానికి మధ్యలో ఎవరున్నారు? అప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విద్యార్హతలు తీసుకురాగలడా, లేకపోతే నాకు బ్యాంకులో ఇంత డబ్బు ఉందని తీసుకొచ్చి చూపిస్తాడా, నాకు ఇంత పరివారం ఉందని చూపిస్తాడా, నాకు ఇంత సరస్వతీ కటాక్షం ఉందని చూపిస్తాడా? ఏది కాపాడుతుంది? అది ఆపద అంటారు. ఆ సమయంలో పామా నువ్వు ఆయనను చెనకవద్దు, తప్పుకో, వెళ్ళిపో వెనక్కి అని శాసించగలిగిన వాడు ఒకడున్నాడు. వాడు నీ మాంసచక్షువుకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. అటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఆపద తీసేస్తాడు. ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు. నీ మీద నేను ప్రీతి చెందానోయ్, రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అనేం చెప్పడం, చెప్పకుండా శుభాలు ఇస్తాడు. అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు. అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి. అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది. మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు. కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు. రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా, జ్ఞానప్రసూనంబర్ చూశారా అన్న దాంతో సంబంధం ఉండదు. ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడు మోక్షమునే పొందుతాడు. ఎందుకంటే వాడు కైలాసమాసం చేసిన వాడితో సమానం. అందుకని వాడిని ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది. అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం, విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది, ఒక పుష్కరిణి ఉంటుంది. అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది, ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. నదిగా ఎప్పుడూ గొప్పదే, ఏ నది కూడా తక్కువ కాదు, అన్ని నదులు గొప్పవి. కానీ ఒక గంగా నది ఉందనుకోండి, గంగా నది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. గంగా నదితో పోల్చాలి, ఒక ప్రమాణం ఉండాలి. కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలువబడుతుంది. సువర్ణముఖరి నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం. ఎందుచేత అంటే యథార్థమునకు శ్రీకాళహస్తిలో నది లేదు. ఒకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు. అగస్త్యుడు మహాశివభక్తుడు. ఆయన పాద స్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది. అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే, లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు. అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్త్యుడిని చూడడానికి, అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలుసా? అగస్త్యుడు చూడడానికి కాదు, అగస్త్యుడిని చూడడానికి. కావాలంటే మీరు రామాయణం చదవండి, ఆయన ముద్ర అలా ఉంటుంది. పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారమును పొందుతాడు. పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు, సూర్యగమనం కోసమని వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు, కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు, ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్ని ఇచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు, అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు. ఇక్కడికొచ్చి తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఋషులందరూ అడిగారు, ఇక్కడ ఒక నది లేదు, నది తీసుకురండి అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక నది రావాలి అంటే ఒక పర్వతం మించి ప్రవహిస్తుంది. ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళ లాంటివి, పర్వతాల మించి వస్తాయి. ఏ పర్వతం మించి నేను తీసుకురావాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీకే తెలియంది మాకు తెలుస్తుందా? మాకు తెలియదన్నారు. మరి ఎవరిని అడగాలి అంటే, అగస్త్యుడు గొప్ప గాణాపత్యుడు. ఆయన
మహాద్భుతమైనటువంటి వినాయకోపాసన చేస్తాడు. అసలు ఆయన చేయని ఉపాసన లేదు, అంత గొప్ప ఉపాసకుడు. వినాయకుడిని చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన ఒక మాట చెప్పాడు, గజాసుర సంహారాన్ని పాతాళలోకంలో గణపతి చేశాడు, అందుకని కపిలవర్ణం పొందాడు, అందుకని కపిలుడు అని పేరు పొందాడు. ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు. చాలా మంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు. నల్లావు కాదు, నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు, కపిల గోవు అని పిలుస్తారు. ఆయన గజాసురుణ్ణి చంపాడు. ఏనుగు ముఖం ఉన్న వాడి చేతిలో తప్ప నేను మరణించనని వరం అడిగాడు గజాసురుడు, అనుగ్రహించాడు పరమాత్మ. అందుకని తన కొడుక్కి ఏనుగు ముఖం పెట్టాడు పరమశివుడు, అసలు రహస్యం లోక సంరక్షణం కోసమని. ఇప్పుడు ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖం ఉన్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నెత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు. పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు. ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు. వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు. అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు. అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు. ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు. అందుకే ఇక్కడ పాతాళ గణపతి. ఇంకొక పెద్ద విశేషం ఉంది. అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రమునందు ఉంటాడు. మూలాధారం అన్ని చక్రాల కిందకుంటుంది, బుధస్థానమునందు ఉంటుంది. కాబట్టే మూలాధార క్షేత్రస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన. మూలాధారం కిందకు ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు. పాతాళ గణపతి అన్న పేరుతో ఉంటారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది. గణపతి తత్వం అంతా 16 అంకె మీద పెడుతుంది. అందుకే ఆ 16 నామములు చదవాలి. ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములతో మొదలవ్వాలి. ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి, కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి. నాకు అలా చదవడం కూడా రాదనుకోండి, చదివే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి. వాళ్ళు నోట్లో చదవకూడదు. మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి. అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి. నువ్వన్నా చదువు, శృణుయాదపి కనీసం విను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. దేనికైనా సరే ఇది చదవవలసింది. ప్రవేశే నిర్గమే తథా, అసలు రహస్యం అంతా అక్కడ పెట్టారు. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా, ఏ లోపలికి వచ్చే బయటికి వెళ్ళడం, అసలు అది పెద్ద విశేషం ఆ స్తోత్రంలో. ఈ 16 నామములను మాత్రం నువ్వు చెప్పి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పడం చేత కాకపోతే ఇంట్లో ఎవరైనా పైకి చదివితే విను. వినకుండా కార్యాలు ప్రారంభం చెయ్యవద్దు, ఒక రోజు పని మొదలు పెట్టవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. 16 నామముల మీద ఆయన తత్వం నడుస్తుంది. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి మాత్రం ఒక విశేషం ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు అగస్త్యుని యొక్క పూజకు సంతసించి ఒక విశేషాన్ని ప్రకటించాడు. 16లో 4వ వంతు ఈ క్షేత్రంలో ప్రవేశించి పాతాళ గణపతి దగ్గరికి వచ్చి చెప్తే చాలు. 4 నామములు పలకాలి. ఇక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి అథవా వెళ్ళి అక్కడ నిలబడి చెప్పి బయటికి వస్తుంటే వెనకాతల చాలా మంది ఉండిపోతారు కదండి అనుకుంటే, మెట్లు దిగక ముందే నిలబడి 4 నామములు చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు, రాక్షసునికి శత్రువైనటువంటి వాడు. గజానన అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు, అరి అంటే శత్రువు. గజాననారి ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా. అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చెయ్యబడినటువంటి వాడా. కనీసం నామంగా అక్కర్లా, ఇలా చెప్పినా చాలు. 3వది
పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడా ఈ 3 నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి, ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమః, పాతాళ వివరమునందు లేదా భూవివర స్థాననే నమః, భూవివర నివాసాయ నమః. భూవివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నవాడా ఈ 4 నామములు చెప్పాలి. ఈ 4 నామములు కనీసం దేవాలయం దగ్గర ఓ బోర్డు అన్నా ఉండాలి తెలియని వాళ్ళ కోసం. ఉంటే వెళ్ళేటటువంటి వాళ్ళ 4 నామములు చెప్పి మెట్లు దిగి విఘ్నేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తారు, ఒక నమస్కారం చేస్తారు. అంటే 16 నామములు చెప్తే ఇచ్చేటటువంటి ఫలితం ఇక్కడకొచ్చి 4 నామములు చెప్తే నేను కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అగస్త్యుణ్ణి అనుగ్రహించి నీకు స్ఫురణలో లేదు, మరిచిపోయావు. ఇంతటి మహానుభావుడివి కూడా. బ్రహ్మగిరి అని దగ్గరిలో ఒక పర్వతం ఉంది. నువ్వు ఆ పర్వతం మీద తపస్సు చేసి అద్భుతమైనటువంటి నదిని ప్రవహింపచేస్తావు. దిగ్విజయమస్తు, నీకు ఏ విధమైన విఘ్నం కలగదు, బయలుదేరమన్నాడు. బ్రహ్మగిరి మీదకి వెళ్ళి అగస్త్య మహర్షి తపస్సు చేశారు. శంకరుడు బ్రహ్మగారి ద్వారా కబురు చేస్తే పరమశివుని యొక్క జటాజూటంలో ఉండేటటువంటి గంగా నది సువర్ణముఖరి అన్న పేరుతో ప్రవహించింది. ఎందుకు ప్రవహించాలి ఆ పేరుతో అంటే, సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 రకములైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడికి ఏ లక్షణం ఉంటుందో బంగారానికి ఆ లక్షణం ఉంటుంది. భగవంతుడు చూడండి, ఘోర రూపం ఆయనదే, అఘోర రూపం ఆయనదే. సనాతన ధర్మంలో బాధలు పెట్టడానికి, భయపెట్టడానికి ఒకడు, భయాన్ని తీసేసి రక్షించడానికి ఒకడు ఉండరు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే రక్షిస్తాడు. 2 ఆయనే చేస్తాడు. చేసిన పాపానికి ఫలితం ఇస్తున్నాడు అనుకోండి, భయపెడతాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, భయపెట్టేవాడా భయమును పోగొట్టేవాడా 2 ఆయనే. మన పాపములకు ఫలితం ఇచ్చినప్పుడు భయపెడతాడు. అందుకు కదా రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుంటే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని మొదలు పెడతారు. నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, ఆ చేతులకి నమస్కారం. రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నీ మన్యువుకు ఒక నమస్కారం. పిల్లలం ఏదో తెలియక తప్పు చేశాం, ఆ ధనస్సు ఏమిటి పక్కన పెట్టేసి, ఆ చెయ్యి ఏమిటి అలా వద్దు, ఇలా అనుగ్రహంగా పెట్టు అని ఆయన్ని ఉభయతర నమస్కారములతో రుద్రాధ్యాయం నడుస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పరమశివుణ్ణి స్తోత్రం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఘోర రూపాన్ని ఉపసంహారం చేయిస్తాడు. పాపములకు ఫలితమని ఇవ్వకు, మేము తట్టుకోలేము, తెలియక చేశాం, మన్నించమని అడుగుతాడు. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి విశేషం ఏమవుతుంది అంటే, ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ పరమశివుడు ఘోర అఘోర రూపములు రెండిటికీ కూడా ఆయన స్థానమైన పంచబ్రహ్మ మంత్ర పఠనంలో ఇప్పటికే అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అని చెప్తున్నాం కదా. అన్ని విశేషణములు ఉన్నవాడైనప్పటికీ కూడా ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి పరమ ప్రసన్నమూర్తి ఎంత కింది స్థాయిలో అనుగ్రహాన్ని వర్షిస్తాడంటే, వైదికమైనటువంటి ధర్మము తప్పదు, వైదిక ధర్మము తప్పకుండా తన అనుగ్రహ వర్షము చేత ఊహించలేనటువంటివి ఇస్తాడు. అందుకే ఏదో ఇక్కడ అనుకున్నంత తేలిక విషయాలు ఏం జరగలేదు, చాలా అద్భుతమైన విషయాలు జరిగాయి. అందుకే శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే దేవతలందరూ వస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణం, అంతేగాని కొండకి దారి ఉందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం ఉన్నదా ఎక్కడైనా పురాణంలో? ఈ కొండంతా శివుడే అని చెప్పవచ్చా? చెయ్యొచ్చు. అరుణాచలం స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం ఉంది. శ్రీకాళహస్తి స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. కోటప్ప కొండ త్రికూటం 3 శిఖరములతో ఉంటుంది. బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం, 3 కాబట్టి ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఓ కొండ మీద ఈశ్వరుడు ఉన్నాడని ప్రదక్షిణం కొండకి చేయడానికి అన్ని వేళల శాస్త్రం అంగీకరించదు. కొన్ని చోట్ల గిరి ప్రదక్షిణాలు ఉంటాయి. అన్ని చోట్ల గిరి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గిరిని శివస్వరూపంగా ప్రదక్షిణం చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి మాత్రం గిరి ప్రదక్షిణమున్న మిగిలిన క్షేత్రముల కోవలోకి రాదు.
దీన్ని భాస్కర క్షేత్రం అంటారు. ఎందుకు భాస్కర క్షేత్రం అంటారో తెలుసా? మనందరం పితృదేవతలు ఉత్తీర్ణులు కావాలన్నా, దేవతానుగ్రహం కలగాలన్నా, లోకములు శాంతి పొందాలన్నా, గ్రహములు శాంతి పొందాలన్నా పరమ ప్రమాణంగా ఏ కాలాన్ని తీసుకుంటామంటే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించినటువంటి కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని కొలిచి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానాలు పూజలు అవి విశేషంగా చేస్తారు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఉత్తరాయణంలో ప్రవేశించగానే అందరూ తనని పూజ చేస్తే సూర్యుడు మాత్రం దేవతా సమూహం అంతటితో కలిసి శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేస్తాడు. అలా ఎక్కడైనా సూర్యుడు ప్రదక్షిణం చేస్తే పర్వంలో దాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అటువంటి చోట దానికి చాలా పద్ధతులు చెప్తారు పెద్దలు. ఒక్క శ్రీకాళహస్తి విషయంలోనే ఆ పద్ధతులన్నీ చెప్తారు. అలాంటి పద్ధతిలో ప్రదక్షిణాలు కాని చెయ్యగలిగితే అటువంటి వాడు జన్మ రాహిత్యానికి కూడా వెళ్ళిపోతాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి భాస్కర క్షేత్రం. ఈ కొండ అంత గొప్పది. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశేషం ఏమి అంటే వైదిక ధర్మాల్ని అలాగే నిలబడుతూ అనేక వైదిక రహస్యములను ఆవిష్కరిస్తూ పరమాత్మ అసలు దేవతలు ఊహించలేని అనుగ్రహాన్ని ఇక్కడ వర్షిస్తూ ఉంటాడు. అందుకే ఈ శౌరి అన్నది కృష్ణుడికి ఒక్కడికే కాదు, శౌరి బలరాముడికి కూడా. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు అవతారం. అప్పుడు ఆదిశేషుడు ఎవరు? శౌరి. అయినప్పుడు శౌరి ఆదిశేషుడు కూడా అయితే విష్ణువుకు ఉన్నటువంటి నామం ఏది ఉంటుందో అది ఆయనకు అన్వయం అయిపోతుంది. అందుకే 1000 పడగలు అన్న మాట ఆదిశేషుడికి అన్వయం అయితే విష్ణువుకి అన్వయం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీమన్నారాయణుడు. 1000 పడగలున్నవాడు ఆదిశేషుడు. ఇప్పుడు ఆయన 1000 పడగలతో భూరిభారవహ కుండలింద్రమణిబద్ధ భూవలయ పీఠికాం 1000 పడగలతో భూమిని మోస్తున్నాడు. ఆయన 1000 పడగల మీద ఇలా చుట్టూ మణులున్నాయి. ఆ మణులన్నీ కూడా భూమిని అంతటినీ మోస్తున్నాడు. కాబట్టి ఈ భూమికి ఇలా గుండ్రంగా పాదపీఠం పడితే దాని చుట్టూ మణులు తాపడం చేశారనుకోండి, ఇప్పుడు అదొక మణిపీఠం అవుతుంది. భూమి కాదు, గుండ్రంగా ఉంటుంది. కింద పడగలు ఉన్నాయి. ఆ పడగల మీద ఉన్న మణులు చుట్టూ గుండ్రంగా ఉన్నట్టు కాంతులు ఈనుతూ ఉంటాయి. అప్పుడు ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత విస్తరింపబడి ఉన్నటువంటి ఈ భూమి గుండ్రంగా పాదపీఠంలా ఉంటే దాని మీద అమ్మవారు పాదం పెట్టుకుని కూర్చునుంది. ఎక్కడుంది ఆధారం అలా కూర్చునుందని? అలా ఎక్కడైనా చెప్పారా? ఆవిడ భూమిని పాదపీఠం చేసుకుని కూర్చునుంది అని ఎక్కడైనా ఉందా? లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడి వల్ల సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నకరనాయిక అనుందా లేదా? సుమేరు శృంగ మధ్యస్థ అంటే మేరు పర్వతము దేవతలకు అనుకూలంగా ఉంటుంది, రాక్షసులకు విరోధంగా ఉంటుంది. అందుకే దేవతల యొక్క పట్టణాలన్నీ మేరు పర్వతం మీద ఉంటాయి. మనం ఎప్పుడైనా గ్రహాల్ని పిలిస్తే ఏవి మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాయో ఆ గ్రహానికి మనం దర్శనం చేస్తే ప్రదక్షిణంగా పెడతాం. అది అప్రదక్షిణంగా వచ్చేటటువంటి గ్రహం అయితే దాన్ని దర్శనం చేయడానికి అప్రదక్షిణంగా పెడితేనే ఎక్కువ ఫలితం. అలాగే ఉండాలి గుడి కూడా. అందుకే మీరు చూడండి, సత్యనారాయణ వ్రతం చేస్తే రాహుకేతువుల్ని పిలుస్తారు. అప్పుడు పిలిచినప్పుడు ఇది మేరు పర్వతానికి అప్రదక్షిణంగా వస్తోంది అని పిలుస్తారు. అందుకే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎందుకు వచ్చాయో తెలుసా? శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అప్రదక్షిణంగా పెడతారు, ప్రదక్షిణంగా వెళ్ళరు. రాహుకేతు పూజ ఉందని గుర్తు ఏంటంటే అప్రదక్షిణ క్షేత్రం, అందుకే అక్కడ బాగా ఫలిస్తాయి. అవి అప్రదక్షిణంగా వస్తాయి మేరు పర్వతానికి. ఆ మేరు పర్వతం మీద ఉంటాయి దేవతల యొక్క పట్టణాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అందులో ఆ మేరు పర్వతానికి మధ్యలో ఉన్నటువంటి శిఖరం మీద అది భూమికి అంతటికీ కూడా పైకి ఎత్తుగా ఆకాశాన్ని ఒరుసుకుంటూ ఉంటుంది. అటువంటి మధ్య శిఖరం పైన అమ్మవారి యొక్క పట్టణం ఉంటుంది. అందులో అమ్మవారు కూర్చుని కిందకి పాదం పెట్టుకుంటుంది. అప్పుడు భూమి ఏమవుతుంది? ఆవిడికి పాదపీఠం అయిందా లేదా? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక అయినప్పుడు భూమి పీఠం అయిందా లేదా ఆవిడికి? కాబట్టి భూమి పీఠం. ఎటువంటి పీఠం? ఆదిశేషుని యొక్క పడగల యొక్క మణుల చేత ప్రకాశిస్తున్నటువంటి పాదపీఠం ఆవిడికి భూమి. అంటే ఇప్పుడు విరాట్ రూపాన్ని చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇందులో స్థూలంగా సింహాసనంలో కూర్చున్న అమ్మవారిగా చెప్పట్లేదు. అందుకే వహ్నిమండల శరీరిడిం గగనశేఖరించ పరమాత్మికాం ఈ నామాలు పడుతున్నాయి అక్కడికి వెళ్ళేటప్పటికి.
పెద్ద 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 ఉపమానాల ఆకాశమంత కిరీటం, అగ్నిహోత్రం శరీరం, అంతంత పెద్ద పెద్ద వాటితో కలుపుతున్నారు. ఎందుకని ఇప్పుడు విరాట్ రూపంగా చెప్తున్నారు ఆవిడ. భూమి అంతా కలిపి ఆవిడికి పాదపీఠం అయింది. అలా కూర్చుంది తల్లి. ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని మోస్తున్నాడు. ఇప్పుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని ఆయన మోస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణములు ఆయన శిరస్సు మీద పడుతుంటాయి కాదు. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి, ఇలా ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠముగా ఉండి అమ్మవారి యొక్క పాదములకు అంటినటువంటి ధూళిని తల మీద వేసుకుంటాడు అని ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా? మీరు ఒక్క విషయం గమనించాలి. మూక పంచశతిలో మూకశంకరులు పాదారవింద శతకంలో ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అన్నారు, మహాభాష్య వ్యాఖ్యా పటుచయన మారూపయతివా అన్నారు. అమ్మవారి యొక్క వైభవం చెప్తూ మహాభాష్య వ్యాఖ్యా పటుచయన మారూపయతివా, మహాభాష్య వ్యాఖ్య చేసినటువంటి వాని యొక్క మంచం మీద కూర్చోబెట్టగలదు, ఎక్కించగలదు. లోకంలో అనేక గ్రంథాలకు భాష్యం చేస్తారు, కానీ తనంత తానుగా మహాభాష్యము అన్న పేరు దేనికి ఉందంటే, పాణిని వ్యాకరణం చేశాడు. అష్టాధ్యాయి అంటారు. 8 అధ్యాయాలతో ఉన్నటువంటి అష్టాధ్యాయికి, ఆ పాణిని వ్యాకరణానికి పతంజలి మహాభాష్యం చేశాడు. పతంజలి చేసిన భాష్యానికి మహాభాష్యం అని పేరు. ఆ మహాభాష్యం దేనివల్ల చెయ్యగలిగాడు అంటే, అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుంటే ఆ శక్తి వచ్చింది. అందుకే భాష్యాలున్నాయి కానీ మహాభాష్యం అన్న పేరు లేదు లోకంలో. మహాభాష్యముని తనంత తానుగా పిలువబడేది ఒక్క పాణిని వ్యాకరణానికి, పతంజలి చేసిన భాష్యానికి. పాణిని వ్యాకరణం పరమశివుడి చేతిలో ఉన్నటువంటి ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చినటువంటి మాహేశ్వర సూత్రములను ఆధారం చేసుకుని పాణిని వ్యాకరణ రచన చేశాడు. దానికి పతంజలి భాష్యం చేశాడు. ఆ భాష్యం మహాభాష్యమై. కాబట్టి ఆదిశేషుడు అమ్మవారు ఎప్పుడూ కూడా, అమ్మవారు పరదేవతా స్వరూపంగా, ఆదిశేషుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడిగా, విశేషమైన విభూతి పొందినవాడిగా నిలబడి ఉంటాడు. ఎందుకు ఆయన అలా పొందుతాడు అంటే, ఆయనకి సత్యధర్మముల యందు ఉన్నటువంటి నిష్ఠ అటువంటిది. దీని గురించి ఎవరు అటువంటి నిష్ఠ పొంది ఉంటాడో వాడు ఆ స్థితిని పొందుతాడు. అందుకే ఆయనకి శేషుడు, అనంతుడు అని 2 పేర్లు. శేషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, కల్పాంతమునందు నశించేటటువంటి వాడు కాడు, అందుకుని శేషుడు. 2, ఆయన శ్రీ మహావిష్ణువుకి శయనమై ఉంటాడు. ఆయన అనంతుడు అంటే అంతము లేనివాడు. ఇంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళాడు అంటే, సత్యధర్మముల యందు ఆయనకున్న నిష్ఠ. ఎక్కడ చెప్పారు ఆ విషయం? మహాభారతం ఆదిపర్వంలో ఉంది. నేను మీకు ఆదిపర్వం ప్రవచనం చేసినప్పుడు చెప్పాను. కద్రువ, వినత వాళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెళ్ళు, కశ్యప ప్రజాపతి భార్యలు. కశ్యప ప్రజాపతిని అడిగారు, మాకు ఉత్తమ సంతానం కావాలని అడిగారు. కొన్ని వేల సంవత్సరములు ఆయనకి సేవ చేసిన తర్వాత ఆయన పుత్రకామేష్టి చేశాడు. మీ ఇద్దరికి ఉత్తమమైన సంతానం కలుగుతుంది, ఎటువంటి సంతానం కావాలన్నాడు. కద్రు అంది, నాకు 1000 మంది సంతానం కావాలి, పొడుగ్గా ఉండేటటువంటి వాళ్ళు, ఉత్సాహవంతులు కావాలని. వినత అడిగాడు, నీకెటువంటి పిల్లలు కావాలన్నాడు. కద్రుకి ఎటువంటి పిల్లలు పుడతారో దానికి రెట్టింపు శక్తి ఉన్నవాళ్ళు కావాలి, తేలిక. తథాస్తు. కద్రుకి కొన్ని సంవత్సరములు పోయిన తర్వాత కడుపులోంచి అండములు పైకొచ్చాయి, గ్రుడ్లు పైకొస్తే దాన్ని ఆవునీతి పాత్రలలో పెట్టి పెంచుతున్నారు. అందులోంచి క్రమంగా గ్రుడ్లు బద్దలై అందులోంచి పావులు పైకొచ్చాయి. అందులో మొట్టమొదట వచ్చినటువంటి వాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు వీళ్ళందరూ పుట్టారు అందులోంచి, కశ్యప ప్రజాపతి యొక్క సంతానం. బాధ కలిగింది వినతకి. కద్రువుకి పిల్లలు పుట్టేశారు, నా గుడ్లలోంచి ఇంకా సంతానం రాలేదని ఒక గుడ్డు బదలగొట్టింది. అందులోంచి నడుము కింద భాగం ఏర్పడిన వాడు, పై భాగం మాత్రమే ఏర్పడినటువంటి వాడు అనూరుడు పైకొచ్చాడు. పైకొచ్చి అమ్మకి శాపం ఇచ్చాడు, నువ్వు నా శరీరం ఏర్పడకుండా గుడ్డు బదలగొట్టావు, కాబట్టి నువ్వు కొన్ని సంవత్సరములు దాస్యం చేస్తావు కద్రువకన్నాడు. తరువాతి కాలంలో ఆవిడ దాస్యం చేసింది. ఎందుకు చేసింది అంటే మీ అందరికీ తెలుసు. ఇంద్రుడి యొక్క తెల్లటి గుర్రం ఉచ్చైశ్రమం దూరంగా ఓ పర్వత శిఖరం మీద గడ్డి మేస్తోంది. వినత, కద్రువ ఇద్దరు చూడ్డానికి వెళ్ళారు. మాత్సర్యంతో మొదలు మహాభారతం. అక్కడికి వెళ్ళి ఇద్దరు చూస్తున్నారు.
కద్రు అంది, చూసావా గుర్రం అంతా తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉంది. వినతంది, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే, దానికి మచ్చలేదే, గుర్రం అంతా తెలుపంది. ఇప్పుడు చీకటి పడుతోంది, సరిగ్గా కనపడదు, రేపు ఉదయం వద్దాం. గుర్రం తోకకి నలుపు ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యి, గుర్రం తోకకి నలుపు లేకపోతే నేను నీకు దాస్యం చేస్తాను. సరేనన్నారు, వెళ్ళిపోయారు. తెలుసు కద్రువకి లేదు తోకకి నలుపని. వెళ్ళి బిడ్డలందరినీ పిలిచింది. పావులు నల్లగా ఉంటాయి కదా, మీలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి ఉచ్చైశ్రవం యొక్క తోకకి చుట్టుకోండి, అది తెల్లవారేటప్పటికీ నల్లగా కనపడాలి దాని తోక. బిడ్డలందరూ తిరస్కరించారు. మేము చెయ్యం ఇటువంటి తప్పు పని. ఆమె కూడా మాకు పినతల్లి, తప్పు కదూ, ఇలా మోసం చేసి ఆవిడితో దాస్యం చేయించడం, మేము ఈ పని చెయ్యమన్నారు. ఆవిడంది, తల్లి మాట తిరస్కరించారు కాబట్టి రాబో కాలంలో జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో మీ అందరూ పడి నశించెదరుగాక. ఒక్క పిల్లాడు భయపడ్డాడు, కర్కోటకుడని. వాడు లేచి అన్నాడమ్మా నీ చుట్టుకుంటానని వెళ్ళి తోక్కి చుట్టుకున్నాడు. వినత చూసింది, తెల్లవారేటప్పటికి తోక నల్లగా కనపడింది. ఒప్పుకుంది, దాస్యం చేయడం మొదలెట్టింది. ఒక్క కొడుకు ఆదిశేషుడు మాత్రం, చిచి వీళ్ళు దుర్మార్గులు, మోసం చేసి వినతతో దాస్యం చేయించారని ఆయన దూరంగా వెళ్ళిపోయి, ఆయన హిమవత్పర్వతం మీద, గంధమాదన పర్వతం మీద, బదై క్షేత్రంలోనూ గోకర్ణంలోనూ మార్చి మార్చి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ఆయన అన్నాడు, నాకేం కోరిక లేదు. మరి ఎందుకు చేస్తున్నావు అన్నాడు. నా ప్రారంధం, నేను కద్రువుకి కుమారుడిగా జన్మించాను సర్పంగా. నా తోబుట్టువులందరూ మోసం చేశారు నా పినతల్లిని. నాకు అది తలుచుకుంటే జుగుప్సగా ఉంది. పాపం ఆ పినతల్లితో దాస్యం చేయించారు. గరుత్మంతుడు ఆవిర్భవించి తల్లి దాస్యాన్ని పోగొట్టాడు. వాళ్లతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఇలా తపస్సు చేసి చేసి తపస్సులో నా శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. నాకు ఏ కోరిక లేదన్నాడు. బ్రహ్మగారు సంతోషించి అన్నారు, వాళ్లతో కలిసి పుట్టినా నువ్వు సత్యధర్మముల యందు ప్రీతితో నిలబడ్డావు. అందుకే ఎవ్వరికీ లేనటువంటి శక్తిని, ఎవ్వరికీ లేని అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను. ఈ భూమి యొక్క బరువంతా నువ్వు మోస్తావు. 1000 పడగలతో ఈ భూమిని మొయ్యి, నీకు ఆ శక్తిని ఇస్తున్నానన్నాడు. అప్పటి నుంచి శేషుడు ఈ భూమి యొక్క భారాన్నంతటినీ భరిస్తున్నాడు. ఈ భూభారాన్ని భరిస్తుంటే ఆయన యొక్క పడగల యొక్క మణుల కాంతులు దానికి గుండ్రంగా చుట్టూ వెలుగుతుంటాయి. అందుకే రత్నసాను అని పేరు మేరు పర్వతానికి. దానికి అంచుల మీద రత్నాలుండి కాంతులు వస్తుంటాయి. అందుకే మార్కండేయ మహర్షి చేసినటువంటి చంద్రశేఖరాష్టకంలో రత్నసాను శరాశనం రజత అగ్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుత నలసాయకం అంటారు. రత్నసాను అని పేరు మైరు పర్వతానికి ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క చిరియల యందు రత్నములు ఉంటాయి, ఆ కాంతులు దానికి ఉంటాయి. దాని మీద అమ్మవారు కూర్చుంటుంది. మరి సింహాసన రత్నాలతో ఉండద్దు, దాని మీద కూర్చుని పాదపీఠం మీద పెట్టుకుంటుంది. పాదపీఠానికి రత్నాలు లేకపోతే నవరత్నమాలిక ఎలా? అందుకుని శంకరులు ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారంటే, ఆదిశేషుని యొక్క 1000 పడగల మీద ఉన్నటువంటి మణులు ఈ భూమండలానికి గుండ్రంగా తాపడం చేయబడినటువంటి రత్నములు మణులైతే, ఈ పీఠం మీద కాలు పెట్టుకుని ఆ సుమేరు శృంగ మధ్యస్థ అయి కూర్చున్న తల్లి అని పిలిచారు. బాగుంది కానండి, ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి భూమండలాన్ని పాదపీఠం చేసుకుని కూర్చున్న అమ్మవారు అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఇంత కష్టపడవలసిన అవసరం ఉందా ఈ చరణం రాయడానికి? కాదు. ఇందులో నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది. శంకర భగవత్పాదులు ఏం చేస్తున్నా వారికి గురువుగారు జ్ఞాపకానికి వస్తుంటారు. ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తారు. వెంటనే ఓసారి శ్రీ గురుభ్యో నమః అంటారు, గోవిందం పరమానందం అంటారు మధ్యలో వివేక చూడామణిలో. ఎందుకంటే గోవింద భగవత్పాదులు ఆయన గురువుగారు. ఎక్కడో అక్కడ గురువుగారిని తలుచుకుని మనసులో మురిసిపోతుంటారు, మా గురువుగారు అని ఆనందపడిపోతుంటారు. అది ఆయన గురుభక్తి. ఇక్కడ ఆయన శ్రీ గురుభ్యో నమః అంటున్నారు. అలా ఎక్కడ కనపడిందండి? ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణులు భూమండలానికి తాపడం చేయబడి ఉండడం ఏమిటి? దాని మీద అమ్మవారు పాదం పెట్టుకోవడం ఏమిటి? అందులో గురువు గారికి నమస్కారం ఉండడం ఏమిటి? ఎలా ఉంది అంటారేమో. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు అజపతాండవ దర్శనం చేశారు. అజపతాండవము అంటే జపం ఉండదు, మంత్రం ఉండదు, అంగన్యాస కన్యాసాలు ఉండవు. అందులో ఏం చేస్తారంటే వెన్నుపావుని నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు దృష్టి పెట్టి ఊపిరి బాగా తీస్తారు. ఊపిరిని మెల్లగా విడిచిపెడతారు, మెల్లగా తీస్తారు, మెల్లగా విడిచిపెడతారు. హంస జపం అంటారు. ఆ ఊపిరి ఎక్కడి నుంచి వస్తోంది?
ఊపిరి ఎక్కడ అయిపోతోంది, ఏ స్థానంలోంచి వచ్చి ఏ స్థానంలో పూర్తవుతోందో ఆ ఊపిరిని ఒక్కదాన్నే పరిశీలిస్తాడు. అప్పుడు ఇంక ఏ మంత్రం ఉండదు. ఏ మంత్రం లేకుండా తన ఊపిరి మీద తాను ధ్యానం చేస్తాడు. దాన్ని అజప తాండవము అని, అజప స్థితి అని అంటారు. అప్పుడు ఈ గుండెలో హంస కదులుతూ ఉంటుంది ఆ ఊపిరిలో. అప్పుడు ఆ ఊపిరి వచ్చి వెళ్ళడాన్ని ధ్యానం చేస్తారు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు అలా చూస్తూ ఉంటే ఆయనకి ఆ ప్రారంభ స్థానమునందు పరమశివుని యొక్క తాండవం కనపడి ఆయన ఎంతో సంతోషపడిపోయి శివదర్శనం చేత ఆనందాన్ని పొందేశారు. పొందేస్తే రోమాంచితం అయిపోయింది, వెంట్రుకలు నిక్కపొడుచుకుపోయి అంత సంతోషపడిపోయి పొంగిపోతే ఆయన బరువెక్కారు. ఆదిశేషుడు మోస్తున్నాడు కదా, ఆయన అన్నాడు, స్వామి స్వామి ఎందుకు పొంగిపోతున్నారు, మీరు బరువుగా ఉన్నారు, పడగలు వంగుతున్నాయి. మరి శేషుడు పాన్పు కదా ఆయనకి, ఎందుకండి అంత పొంగిపోతున్నారు అన్నాడు. నా గుండెల్లో అజపతాండవం చూశాను రా పరమశివుడిది అన్నాడు. అంత బాగుంటుందా అన్నాడు. నువ్వు చూస్తావా అన్నాడు. చూస్తాను అన్నాడు. చిదంబరం వెళ్ళి చూడు అన్నాడు. అక్కడ నటరాజు కదా మరి ఉన్నాడు, ఆ పరమశివుడు నటరాజుగా నాట్యం చేస్తాడు అక్కడ, అక్కడికి వెళ్ళి చూడు. తమ ఆజ్ఞ, బయలుదేరుతున్నానన్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, నువ్వు ఎటూ భూలోకానికి వెడుతున్నావు, ఒక మహోపకారం చెయ్యి. 3 రకములైనటువంటి ఉపకారములు మానవాళికి జరిగేటట్టుగా చేసిరా అన్నాడు. సరే, ఆయన ఏం చేశాడు, ఎక్కడ పుట్టాలని వెడుతున్నాడు, పాము పిల్ల రూపంలో వెడుతున్నాడు. ఒక తల్లి, ఆమె మంచి యోగిని, ఆమె 2 చేతులు ఇలా అంజలి ఘటించి భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది, నాకు మంచి కుమారుడు కావాలని ప్రార్థన చేస్తోంది. ఈమె యోగ్యురాలు, ఈమెను కడుపున పుట్టు అని ఈశ్వరుడు శాసించాడు. ఆ వెడుతున్నటువంటి పాము పిల్ల టక్కన ఆమె చేతిలో పడింది. పడి చూసేటప్పటికీ కింద పాము శరీరం, పైన మనిషి తల. అందుకే నటరాజమూర్తి దగ్గర ఒక పక్క పతంజలి ఉంటాడు, కింద పాము పైన మనిషి తల. ఒక పక్క వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి యొక్క తండ్రి, పైన ముఖం మనుష్యుని యొక్క ముఖం, కింద పెద్ద పులి యొక్క శరీరం ఉంటాయి. ఇద్దరు పక్కన నిలబడి తాండవం చూస్తుంటారు, మిగిలిన వాళ్ళు సహకారం చేస్తుంటారు తాండవానికి. ఈ పతంజలి ఆమె చేతిలో పడ్డాడు. పత్ అంటే కింద పడ్డాం, అంజలి ఘటించినప్పుడు పడ్డాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టింది ఆవిడ. అటువంటి పతంజలి ఈ మానవాళికంతటికీ కూడా 3 మహోపకారాలు చేశాడు. ఏమిటవి అంటే, మనకి 3 ఉంటాయి పుణ్యం చేసుకోవడానికి: వాక్కు, కాయము, మనస్సు. వాక్కు అంటే మాట మంచి మాట మాట్లాడవచ్చు, భగవన్నామం చెప్పవచ్చు, స్తోత్రం చెయ్యవచ్చు, దానివల్ల పుణ్యం. వాక్కు బాగుండడానికి ఆయన వ్యాకరణాన్ని ఇచ్చాడు, వ్యాకరణానికి భాష్యం ఇచ్చాడు, అదే మహాభాష్యం. ఆ మహాభాష్యం ఇవ్వడానికి పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఆవిడ పాదధూళిని తల మీద ధరించి మహాభాష్యం ఇచ్చాడు. అది మూకశంకరులు మూకపంచదశిలో చెప్పారు, మహాభాష్య వ్యాఖ్యా పటు శయనమారూపయతివా అని. కామాక్షి పరదేవత అనుగ్రహంతో పతంజలి మహాభాష్యం చేశాడు అని. కాబట్టి వాక్కుకి మొదటి ఉపకారం. 2, శరీరానికి ఉపకారం. ఎలా అంటే, ఆయుర్వేద గ్రంథాన్ని ఇచ్చాడు, చరక సంహిత అంటారు. చరకుడు అన్న పేరు మహానుభావుడు పతంజలిది. ఆత్రేయ సంహిత అంటారు, అత్రిగోత్రంలో పుట్టాడు, అత్రిపుత్రుడిగా వచ్చాడు, అందుకని ఆత్రేయ సంహిత. ఆత్రేయ గోత్రంలో మహాపురుషులు పుడుతూ ఉంటారు, శంకర భగవత్పాదులు పుట్టారు, పతంజలి పుట్టాడు. అది కాబట్టి ఆ ఆత్రేయ సంహిత ఇచ్చాడు ఆయన. కాబట్టి శరీరానికి ఉపకారం చేశాడు, వ్యాధి రాకుండా కాపాడు. అలాగే 3వది మనస్సుకి యోగ సూత్రములను ఇచ్చాడు, పతంజలి యోగ సూత్రాలు. మనస్సుని నిలబెట్టడం ఎలా అన్నది నేర్పాడు. మనస్సుకి, వాక్కుకి, కాయమునకు 3ంటికి ఉపకరించేటటువంటి గ్రంథములను ఇచ్చాడు. కాబట్టి పతంజలి 3 ఉపకరణములతో ఉండి పుణ్యాన్ని సంపాదించుకోగలిగిన మనుష్య జాతికంతటికీ ఉపకారం చేశాడు. మహాభాష్యాన్ని తయారు చేశాడు. మరి శిష్యులకి చెప్పద్దు, శిష్యులకు చెప్పాలి. అందుకని శిష్యులకి చెప్పాలంటే ఒక్కొక్కడిని పిలిచి మహాభాష్యం అప్పటికి చెప్తాడు. ఆయనకి 1000 పడగలు ఉన్నాయి, ఆయన సహజంగా శేషుడు కదా. అందుకని ఆయన ఏం చేశాడు, అసలు వచ్చింది ఎందుకు, శివతాండవం చూడడానికి వచ్చాడు చిదంబరంలో. చిదంబరం వెళ్ళి పరమశివ తాండవం చూశాడు. అందరూ వాద్యాలు మ్రోగిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆయన తాండవం చేస్తున్నాడు. విఘ్నేశ్వరుడు ఈయన వంక చూసి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మేమందరం వాద్యాలు మ్రోగిస్తాం, నువ్వు పాము నువ్వేం చేస్తావు అన్నాడు. నేనేం చేస్తాననుకుంటున్నావు కదా, నేను ఆయన కాలుకి చుట్టుకుని ఆయన కాలికి అందే అవుతాను. నాట్యం చేసేటప్పుడు అందే అందం కదూ అని ఎగిరి పరమశివుని యొక్క ఎడంపాదాన్ని చుట్టుకున్నాడు.
శంకరాచార్యులు వారు శివతాండవ స్తోత్రం చేశారు. అందులో అప్పుడప్పుడు పరమశివుడు కాలు ఎందుకు ఆపుతాడో చెప్పారు. అంత వేగంగా కదులుతుంటే పాము కదు శేషుడు జారిపోతూ ఉంటాడట. మళ్ళీ చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఒకసారి అలా ఆగుతుంటాడు, ఆగి మళ్ళీ చేస్తుంటాడు. అందుకని ఆయన చుట్టుకున్నాడు. చుట్టుకుని చిదంబరంలో తాండవం చూసి సంతోషించాడు. ఇప్పుడు ఈ మహాభాష్యం మరి చెప్పాలిగా శిష్యులకు, అప్పటితో పూర్తి అయిపోతుంది తను వచ్చిన పని. 1000 మంది శిష్యుల్ని పెట్టుకున్నాడు. తెరడ్డు పెట్టాడు శేషుడని తెలియకుండా ఉండడానికి. తను వెనక్కి కూర్చునేవాడు, రోజు పాఠం చెప్పేవాడు. తను తెర వెనకున్నాడుగా. గురువుగారు వ్యాకరణం కొంచెం వినేటప్పుడు ఏమిటంటే, అబ్బా ఏం వింటాను బాబోయ్ ఎంత కఠినంగా ఉందో అని అనిపించే అవకాశం ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి మనసు అక్కడే పెట్టవలసిన అవసరం ఉంటుంది కదా మరి. అందుకని ఎవరైనా పిల్లలు గబుక్కుని వెళ్ళిపోతారేమో బయటికని నాకు చెప్పకుండా ఎవరైనా కానీ వెళ్ళిపోతే పాఠం మధ్యలో వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని ముందే శాపం పెట్టాడు. తెరకి అటు 1000 మంది కూర్చునేవారు, ఇటు ఈయన కూర్చుని 1000 పడగలతో పాఠం చెప్తుండేవాడు. అందులో ఓ శిష్యుడు గౌడ దేశం నుంచి వచ్చాడు. వాడు మందమతి నాలాగా, వాడికి తొందరగా అర్థం కాదు. అబ్బాయి ఈ పాఠం ఏమిటో విసిగెత్తిపోతుంది బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. ఆయన 1000 పడగలతో 1000 తలలు పెట్టి 1000 మందికి చెప్పేస్తుండేవాడు. గురువుగారు ఎటు మనని చూడటం లేదు, తెర వెనకాల ఉన్నారు కదా అని బయటికి వెళ్ళిపోయాడు. కాసేపు తిరిగి వద్దాంలే, పాఠం అయ్యే సమయానికి లోపలికి వచ్చి ఎదురుగుండా కూర్చుంటే విన్నాడు అనుకుంటాడు అని బయటికి వెళ్ళిపోయాడు. ఈయన పాఠం చెప్తున్నాడు. అందులో ఇంకో శిష్యుడు అత్యుత్సాహం ఉన్నవాడు. ఒక్క గురువుగారు 1000 మందికి పాఠం వాడికి ఎలా కావాలో వీడికి ఎలా కావాలో, వీడికి అనుమానం ఉందో వాడు వెనకబడ్డవాడికి వెనక పాఠం, ముందు వాడికి ముందు పాఠం, ఎవరి సమర్థతని బట్టి వాళ్ళకి ఎలా చెప్పేస్తున్నారు ఒక్క గురువు గారు. ఏదో ఉంది తమాషా, చూడాలని తెరెత్తాడు. తెరెత్తేటప్పటికీ ఆదిశేషుడు ఉన్నాడు. ఆయన పడగలలోంచి వచ్చినటువంటి జ్వాలల చేత విషపు గాలికి ఈ 1000 మంది దగ్ధం అయిపోయారు. 1000 మందిని శేషుడు అనుకుంటున్నాడు. అయ్యయ్యయ్యయ్యో వీడెవరో తెరెత్తాడు రా, వద్దని ముందే చెప్పాను, 1000 మంది దగ్ధం అయిపోయి బూది కుప్పలైపోయారు. ఈ మహాభాష్యం ఎప్పటికి చెప్తాను, ఎప్పటికి నా అవతారం పూర్తవుతుంది అని ఆలోచిస్తున్నాడు. ఈ గౌడుడు తిరిగి వచ్చాడు. నువ్వెక్కడికి వెళ్ళావన్నాడు. అయ్యా నాకు పాఠం విసిగెత్తిపోయి బయటికి ఫోన్లే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, కానీ నువ్వు ఉపకారం చేసావురా, బతికావు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా నా విషపు గాలికి, వచ్చి కూర్చోవాలి. వాడు భయపడుతూ కూర్చున్నాడు. ఆయన సంకల్పం చేసి వాడి కళ్ళల్లోకి చూశాడు. ఆ గౌడ దేశం నుంచి వచ్చినటువంటి శిష్యుణ్ణి గౌడుడు అనేవారు. ఆయనను అనుగ్రహించేశాడు. ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసిన తర్వాత అన్నాడు, ఒరే నీకు మహాభాష్యం అంతా నేర్పించాను, ఇప్పుడు నువ్వు ఈ మహాభాష్యాన్ని తగినటువంటి శిష్యులకు నేర్పు. కానీ ఓ ఇబ్బంది ఉంది, పాఠం మధ్యలో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అయిపోతాడా అన్నాను కదా. బ్రహ్మరాక్షసుడు అంటే ఎవరవుతారో తెలుసా? వేదాధ్యయనం చేసి బ్రాహ్మణుడై పుట్టి సాటి బ్రాహ్మణుల్ని దోచుకుని వాళ్ళ కాంతల్ని దోచుకుని చెయ్యకూడని పనులు చేస్తే చిన్న వయస్సులో మరణించి రాక్షసుడై పుడతాడు. వాణ్ణి బ్రహ్మరాక్షసుడని పిలుస్తారు. నువ్వు బ్రహ్మరాక్షసుడు అయిపోతావు. ఇప్పుడు అయిపోయి పంచగౌడ దేశాలకి కేంద్ర బిందువు నర్మదా నదీ తీరంలో పెద్ద రావి చెట్టు ఉంది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విద్య నేర్చుకోవడానికి వచ్చేవారు. అలా యువతల వైపు నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో పాటలీపుత్రంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, అందుకని అట్టెడుతూ ఉండేవారు. అక్కడ కూర్చో రావి చెట్టు మీద. వచ్చిన ప్రతి వాడిని అడుగుతుండే ఎక్కడికి ఎడుతున్నావు అని అడుగు. దక్షిణ దేశంలో చిదంబరంలో పతంజలి గురువు గారు ఉన్నారు, మహాభాష్యం నేర్చుకోవడానికి ఎడుతున్నావు అంటారు. పక్కకి రా, నిన్ను 3 ప్రశ్నలు అడుగుతానని వేదంలోంచి 3 ప్రశ్నలు అడుగు. వాడు చెప్పగలిగితే మహాభాష్యం చెప్పి, నీకు వచ్చు కాబట్టి చెప్పేశాను కదా నీకు, చెప్పి. ఒకవేళ వాడు చెప్పలేకపోతే వాడిని తిని నీకు ఆహారం వచ్చేస్తుందని. ఆయన అక్కడెక్కి కూర్చున్నాడు రావి చెట్టు మీద. వచ్చిన ప్రతి వాడిని అడిగేవాడు ఎక్కడికి ఎడుతున్నావు అనేవాడు. దక్షిణ దేశం చిదంబరం పెడుతున్నాను. ఎందుకు? అక్కడ పతంజలి ఉన్నారు. వెళ్ళి ఏం చేస్తావు? ఆయన దగ్గర మహాభాష్యం నేర్చుకుంటాను. నేనే నేర్పుతాను లేరా అని పక్కకి తీసుకెళ్లి ప్రశ్నలు అడిగేవాడు. వాడు చెప్పలేకపోతే తినేసేవాడు. అలా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆ మహాభాష్యం బ్రహ్మరాక్షసుడి దగ్గరే ఉండిపోయింది. ఒక్క శిష్యుడికి వెళ్ళలేదు. పతంజలి బాధపడ్డాడు. ఇది ఎవరికి వెళ్ళేటట్టు లేదని తానే చంద్రశర్మ అన్న పేరుతో మళ్ళీ